పొలం పూరి తిరిగింది. నీళ్లు పోసి నీలాభిషేకం, పాలతోని పాలాభిషేకం చేసింది, పూలతోని పుష్పాభిషేకం చేసి నిలువెల్ల అంజన్నకు చందనం పూసింది. జిగిల్లు అనేటటువంటి చిల్లేడు దండ వేసింది. ఓ పెద్దలారా, మరి ఆంజనేయ స్వామికి నిలువెల్ల చల్లని చందనం ఎందుకు పూస్తారంటే, ఒకనాటి దినవందు సీతమ్మ తడిబెడి తానవాడి పట్టు పితాంబరములు కట్టుకొని కురులు నున్నగా దువ్వుకొని పాపట్ల సింధూర తిలకం దిద్దుకున్నదట. అప్పుడు హనుమన్న చూసి, అమ్మా సీత తల్లి సీతామాత, మరి నీ పాపట్ల మరి పచ్చల హారాలు ఉండగా, నవరత్నాలు కాపిన నగలుండగా, పాపట్ల అటువంటి ఒక్క పాపట్ల ఇటువంటి కుంకుమెందుకు పెట్టుకున్నావు సింధూరం అని అడిగిండట. అంటే ఆడదానికి కొడుక, మరి తల్లి కడుపులకెళ్ళి ప్రతి ఆడవాళ్ళు పుట్టినాక తర్వాత కొన్నాళ్లకు నొట్టికి బొట్టు పెట్టుకుంటారు. పెళ్ళైన తర్వాతనే కాళ్ళకు మట్టెలు, మెడల మాంగళ్యము, నల్లబూసలు, మరి అటువంటి ఒక్క పాపట్ల సింధూరం దిద్దుకుంటారు. మరి సింధూరం ఉన్నట్టయితే పాపట్ల లక్ష్యం అనేది 5 జాగాల్లో ఉంటదట. ఎక్కడెక్కడ ఉంటది? ఆడవాళ్ళ అటువంటి ఒక్క లలాట వందు పాపట్ల తిలకం దిద్దుకున్న కాడ, గోవు వెనక తట్టున తోక దగ్గర, మరి కమల పుష్పముల యందు, మరి అటువంటి ఇంటి గడప యందు, ఈ ప్రకారంగా 5 స్థానాలలో ఉంటదట అమ్మవారు. ఈ ప్రకారంగా ఏనుగు కుంభస్థలం అందు 5 జాగాలు ఉంటది. అందుకే నేను ఇంటికి లక్ష్మిని కాబట్టి నా నుదుట తిలకము దిద్దుకుంటే నా భర్తకు అటువంటి నిండూరు ఆయుసు క్షేమంగా ఉంటాడు, నా ముత్తైతనం దక్కుద్ది, నా ప్రాణనాథుడైనటువంటి రాముల వారు సల్లగుండన్నని దిద్దుకున్న కొడుకు హనుమ అన్నదట. అయితే నీ భర్త సల్లగుండన్నని నువ్వు పెట్టుకున్నావు. అమ్మా, నువ్వు నాకు తల్లివైతే రామచంద్రుల వారు నాకు తండ్రితో సమానం, నా తండ్రి సల్లంగా ఉండాలని నేను నిలువెల్ల పూసుకుంటానని అంజన్న నిలువెల్ల చందనం పూసుకున్నాడు. అగో 3 తీర నూనెతోని ఆయనకు ముందుగా దీపం పెట్టింది. 10 ఏళ్ల పబ్బతి పట్టుకున్నది, 5 ఏళ్ల హారతి పట్టుకొని ఆ అంజన్నకు అటువంటి పూజలు కడతానని ఎట్లా వేడుకుంటున్నది. ఓ రామ రామ అంజన్న అటువంటి ఒక్క పరిపరి విధములా నేను ప్రార్థన చేసుకుంటా, ఎన్నో నితులు తిరిగిన, ఎన్నో ఆలయాలు అర్చనలు ఆరాధనలు చేసుకుంటా వచ్చిన, ఎక్కడ ఏ దేవుడు సంతానం లేదు, తిరిగి తిరిగి అటువంటిది కొండట్టు క్షేత్రానికి వచ్చిన, నా పూజలు మెచ్చి నాకు సంతానం ఇచ్చినట్టయితే సంతోషంగా నా ఇంటికి పోయి బతికినన్ని రోజులు నీ భజన చేస్తా, లేదన్నమాట కాదన్నమాట అయితే నీ పాదాల చెంత నా పంతవల కొట్టుకుంటానా అని అంజనేయ శ్రీ అంజనేయ, అంజనేయ శ్రీ అంజనేయ, కొండగట్టు రామాంజనేయ, అంజనేయ శ్రీ అంజనేయ, అంజనేయ శ్రీ అంజనేయ, అంజనేయ శ్రీ అంజనేయ, కొండగట్టు రామాంజనేయ, అంజనేయ శ్రీ అంజనేయ, కొండ మీద ఏ ఉన్నదయ్యా, కొండ మీద ఏ ఉన్నదయ్యా, కొండ దిగి రావా దేవా, కొండ మీద ఏ ఉన్నదయ్యా, మెట్టు మెట్టు మేమెక్కి రంగ రామ రామన్న నీ నోటి పదము రోమ రోమాన నింపుకున్నావో అంజనేయ శ్రీ అంజనేయ, అంజనీకి సుతుడావయ్యా, అంజనీకి సుతుడావయ్యా, ఆలియాకు మనవనివయ్యా, అంజనీకి సుతుడావయ్యా, ఓసారా దూతావయ్యా, ఓసారా దూతావయ్యా, కేసారి కొడుకువయ్యా, ఓసారా దూతావయ్యా, అంజనేయ శ్రీ అంజనేయ, అంజనేయ శ్రీ అంజనేయ, కొండగట్టు రామాంజనేయ, అంజనేయ శ్రీ అంజనేయ, రామురాకు బంటువయ్యా, రామురాకు బంటువయ్యా, రాజాన దేవుడవయ్యో, రామురాకు బంటువయ్యా, సీతమ్మ దూతావయ్యా, సీతమ్మ దూతావయ్యా, చిత్రమైన బంటువయ్యో, సీతమ్మ దూతావయ్యా,
తిర్రానూరలతోని నీ ముందు దీపాలయ్యా 3 తిర్రానూరలతోని దీపాల వెలుగులోన పాపాలు అపారవా దీపాల వెలుగులోన అంజనేయ శ్రీ అంజనేయ కొండగట్టు రామంజనేయ అంజనేయ శ్రీ అంజనేయ కొండగట్టు రామంజనేయ అంజనేయ శ్రీ అంజనేయ మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం బలిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామ్యం కేసరీనందన కోసలాదూత అంజనీసుత హనుమంత వాయుపుత్ర తండ్రి నీ పాదాన 10,000 నమస్కృతులు నా యొక్క తప్పు ఒప్పులు మాకు దండాలు మీకు తండ్రి నా తప్పులు క్షమించినకు సంతాన ప్రాప్తి కలిగేయమా ఆపదాత్తారం దాతారం సర్వ సంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో శ్రీరామ రామ రామేతి రమా రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరణే శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్మయ రత్నదీపం ఆచానుబాహుం అరవింద దళాయతాక్షం నిచాచర వినాచకరం శ్రీరామం నమో నమః రామ రామ ఏడు మాపలు అయితే ఉంటే కారేటి కంటినీరు అంజన్నల పాదాల చెత్తగూడ పడత ఉంటే ధరణి కూడా దద్దరిల్లి వైకుంఠం అల్లల్లాడి నాగలోకం నాట్యమాడి కైలాసము కదులుతా ఉన్నది అమ్మవారు ఎప్పుడైతే పూజలు గట్టి కలకల కన్నీరు తీసేవారి కల్లా కారేటి కంటినీరు ఎప్పుడైతే అంజన్న పాదాల కాడబడ్డదో ఆగో ధరణి దద్దరిల్లింది ఆకాశ వెర్రబడ్డది 6 మతాలు ఒక్కటైతున్నాయి సూర్యుడు కై వెలుగుతున్నాడు సుక్కలు జల్లున రాలుతున్నాయి ఆ ఆంజనేయ స్వామి కళ్ళ చూసిండు ఇది ఎవరిది కన్నీరు ఎవరు నన్ను సంకల్పము చేస్తున్నారు రామ రామ అనుకుంటా రామ భజన ఎవరు చేస్తున్నారు ఎక్కడైతే రామనామం జరుగుతాం అక్కడికి తప్పకుండా ఆంజనేయ స్వామి వస్తాడట రామనామం ఎప్పుడైతే ఆ తల్లి ఆలపించుతున్నదో అంజన్నకు మెల్లవంద వారకల్లా ఇది అన్నం ఉన్న కన్నీర అన్నం లేని కన్నీర దోచి కన్నీర నిర్దోచి కన్నీర పిల్లలు ఉన్న కన్నీర పిల్లలు లేని గొడ్రాలు కన్నీర ఎవరు నా పూజ కడతాండ్రు ఎవరా యొక్క సేవ ఎత్తున్నారు నేను తెలుసుకుంటారా అని ఎడవ కన్నుకు కాటక పెట్టిండు కుడి కన్నుకు సునీరు కుదిరిచ్చి పెట్టి అది ఒక్క చేతుల్లో అంజనారు చేసిండు ఓరి కిందేడు లోకాలు ఇదేడు లోకాలు చేరు 14 లోకాలు భారత ఉన్నారు లోకము జగలోకం మానవలోకం మత్స్యలోకము అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతల భువన భాండములు పాటించి చూసేవారకల్లా అంజనము లోపల ఆంజనేయ స్వామి ఎవరు కనిపిస్తున్నారు ఇక ఇంటికి దగ్గర 26 ఏళ్ళ తిరుమలపురం శ్రీమల్లెకోట సత్యశ్యామలగిరి జగన్నందుల పల్లె ఏడవాడు వెంకటరెడ్డి భార్య సత్యవ గర్భాన 7 కొడుకులు పుట్టిండ్రు 7 తోడ అడవిల్ల పరంగా ఉన్నాని కంచు తీరం తీసుకొని కర్రెట్ల నాగబండి కట్టుకొని దీనమ్మ తిరణాలు జానమ్మ జాతరలు తిరుక్కుంటూ వస్తున్నది తల్లి వచ్చే తవ్వలోపల కొండగట్టు క్షేత్రం ఎప్పుడు కనిపించిందో కోరుకున్నట్టు పూజలు కడుతున్నది నా భక్తురాలు నా పూజలు కడుతున్నది మరి నేను ఒక పైనట్టయితే పాదాల కాడ తలవలు కొట్టుకొని సత్తనంటున్నది ఆ భక్తురాలు చచ్చిపోతే కురిస వర్షాలు గురువై పండే పంటలు వండయి నేను ఇప్పుడే పోతా సత్యము చూస్తా దానికి బట్టె ఓడి గట్టెత్తనంటున్నాడు భగవంతుడేమో
పోతనాని అంజన్న ఎప్పుడైతే ముందుకు 3 అడుగులేసిండో అంజన్నకు లట్కనేమాది కచ్చింది. నేను ఓంగనే నా పాదాలు పట్టుకొని అంజన్న నాకు 7 కొడుకులు ఉన్నారు, 7 తోడ బిడ్డ ఫలవీవంటది. మరి బిడ్డ ఫలవీవంటే దాని గర్భవాసాన నేను ఎవ్వలాను ఎత్తునవ్వా నారాయణో, ఇక అడవిల్ల పాలం అంటే నారాయణ, 5 చెట్టు వీని పూరాని అవ్వలాలో, చెట్టు మీద పూరాని తెంపి దాని శిఖర పెట్టి సాగదోలన్న, కొమ్మకున్న పండుగ అంత కోసి దాని ఒళ్ళె పెట్టి కోరిక తీర్చన్నా. అది అంగట్ల దొరిక బొమ్మగా అంక ఆటానన్న కాడ రూపాయి పెట్టి కొనుక్కొచ్చి దాని కొంగులేసి కోరిక తీర్చన్నా. ఎవరు ఈమె గర్భాన ఉడతారు, ఎవరు ఓడిగట్టాలి అని ఆంజనేయ స్వామి అరిచేతుల అంజనం పెట్టిండు. ఆకు పుటం పెట్టి 7 లోకాలు వారసుస్తే ఆంజనేయునికి ఏమాది కత్తున్నది. పూర్వము లోపల బ్రహ్మదేవుని భార్య సరస్వతి, సరస్వతికి ఆడివిల్లల వీన మనసు పడి అయ్యా అందరికి బిడ్డలు ఉన్నారు, మనకొక్క బిడ్డ కావన్నని వేడుకున్నదట బ్రహ్మను. తన ఎదబొచ్చ వీని మట్టి ఒలిచి అందమైన బొమ్మను తయారు చేసి బొమ్మకు ఆయుష్ పోసిండట. పోసేవారికల్లా పుట్టు పుట్టు అంటే చక్కదనాల సుక్క సందమ కన్నా మచ్చున్నది గాని ఆ పిల్లకు మచ్చలేదు. పొడిసేటి పొద్దుకు పొడవంకలు ఉన్నాయి, మెలిగే దీపానికి మెడవంకలు ఉన్నాయి. ఆ కోసే కొడలికి పిడివంక ఉన్నది, దున్నే నాగలికి నడివంక ఉన్నది, మెలిగే దీపానికి మెడవంక ఉన్నది. కానీ ఆ పిల్లకు వంక లేదు. ఆ పిల్ల ఎట్లున్నది? కళ్ళు కలవరేకలు, బొమ్మలు సింగిడియలు, పెదవులు వాడిపోయిన దొండ పండ్లు, ముడివన్లు సక్కన ముచ్చాల ఓలు, దౌడ పండ్లు సక్కన దానిమ్మల ఓలు, పుక్కిట పురాణం, నాలిక వీన నక్షత్రం, పన్న వీన పరశవేణి, ఈపున ఇంజామని బొడ్డ చింతామణి, నొష్ట చంద్రరేఖ, హరిపాదముల దాగర, అగో కుటిడొక్కల మచ్చ, కుర్రాతులు మెచ్చ, పక్క లోపల మచ్చ, పాండురాజు మెచ్చ, అరిచేతుల మచ్చ, ఆవుల మందలెచ్చ, మేని వీధి మచ్చ, మిద్దె రావులు మెచ్చ, గొడలు వరడి స్తంభాలు, చేతులు సంగరి కోరలు, ఏళ్ళు పెసరగాయలు, గోళ్ళు బంగారు రేకులు. ఆ పిల్లను చూసి 6 కోట్ల అయ్యలు, 30 కోట్ల ముళ్ళు, 70 కోట్ల దేవతలు, అంగలింగాలు, ఆచారవంతులు, ఆహా ఈ పిల్ల ఎంత చక్కదనం ఉన్నది అని ఆ పిల్లను చూసి నిబ్బరపోయి మరి తప్పిపోయి ఆహా మంచుకున్నదని హాల్యదేవని పేరు పెట్టిండ్రు. ఓ రామ రామ. ఆమె 16 సంవత్సరముల పిల్ల అయింది. కాంగనే నా బిడ్డకు పెళ్లి చేస్తానన్నాడు. అనేవారికల్లా సూరతి 33 కోట్ల దేవతలు నేను చేసుకుంటా అంటే నేను చేసుకుంటానన్నారట. నాకున్నదొక్క బిడ్డ, మరి ఎంత మంది లోపల నేను ఎవరికి ఇయ్యాలి అని బాగా ఆలోచన పడి నా బిడ్డ పేరు విన ఒక్క స్వయంవరం ప్రకటించుతున్నా. ఎవడైతే భూమి చుట్టూ 3 చోట్ల ముదాలు తిరిగచ్చి భూ పరిరక్షణ చేసేస్తాడో అగో వానికి నా బిడ్డనిచ్చి కళ్యాణం ఎత్తనన్నాడు ఆ బ్రహ్మదేవుడు. అగో సరే మంచిదాని దేవతలు ఎవరెక్క వాహనాలు చేయాలి ఎక్కి అగో భూమి చుట్టూ తిరిగిరాను పోతున్నారు. ఓ రామ రామ. మరి అప్పుడు బ్రహ్మ మానస పుత్రుడైన నారద మహర్షి కళ్ళ చూసి మా చెల్లెని వాళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు అని అరిచేతులు అంజనం పెట్టి ఆకు పుట్టం పెట్టి చూసే వరకు అందరూ అటువంటి భూమి ప్రదక్షిణానికి పోతున్నారు. గాని కొప్పు కొండల్లో ఉన్నాడు అటువంటి గౌతమ మునీశ్వరుడు పోతలేడు. గౌతుని దగ్గరికి వచ్చి ఓ గౌతమ మునీశ్వర మరి అందరూ పోతున్నారు అటువంటి ఒక్క ప్రదక్షిణకు భూ ప్రదక్షిణ చేయడానికి చదువుతావా? చదువు. చూసుకో పేరు. ఓ పిల్లగా మరి ఆత్మగల్లవాడు దయగల్లవాడు ఇంతమంది కనిపిస్తున్నారు గాని మా అమ్మమ్మ ఇరవ్వలేదా అని చెప్పి పెద్దపల్లి గ్రామస్తులైన మరి అటువంటి సాయి తేజ మనకు 116 రూపాయలు దానం చేసిన సాయి తేజకు 116 కోట్లు కలిగని చనిపోయినటువంటి ఒక్క రామిడి వీరవ్వ జీవాత్మ సక్కంగా స్వర్గం చేరాలరా నా కన్న కొడుక. వెళ్ళిపోయావా అమ్మమ్మ మళ్ళీ వస్తావా వీరవ్వ. వెళ్ళిపోయావా అమ్మమ్మ మళ్ళీ వస్తావా వీరవ్వ. నువ్వు లేని మన ఇల్లు అమ్మమ్మ ఇల్లు చిన్నవాయనే వీరవ్వ. నువ్వు లేని మనవాడ అమ్మమ్మ వాడ చిన్నవాయన వీరవ్వ.
మరవాలేమమ్మా అమ్మమ్మ నిన్ను నా మనవడా సాయి తేజ నేను వెళ్ళిపోతున్న మనవడా పోత ఉన్నా నా మనవడో అయ్యో నేను వెళ్ళిపోతా ఉన్నా సాయి తేజ మనవడా సాయి తేజ రావిడోళ్ళ ఇళ్ళల్లో ఎలక ఇటువంటి ఎరకలి గూడెం లోపల రావిడోళ్ళ ఇళ్ళల్లా మా అమ్మమ్మ ఇరవ్వలేదాని కొడుకో ఇలా నన్ను చూడటానికి నా పండుగ జరుపుటానికి కొడుక మీరు పెద్దపల్లి గ్రామం నుండి నా పేరు చెప్పుకొని వచ్చిండ్రు ఇవాళ మా అమ్మమ్మ పేరు కొని ఆడతానికి అర్ధరాత్రి కొడుక ఒగ్గు కళాకారులకు 100 సమర్పించి మా పేరు కొని ఆడుతున్నవా ఇక అయ్యల్ల చుట్టారు నా మనవడో నాకు ఇల్లంతా నిండినారు సాయి తేజ రేపు తెల్లవారినాక ఎవరి ఇళ్ళకు వాళ్ళు పోతుంటే సాయి తేజ మీరెటు పోయేస్తాను రేపు పెద్ద పెళ్లి కాడ ఎవరన్నా అడిగితే ఎరకలి గూడెం కాడ మా అమ్మమ్మ రావిడోళ్ళ ఇళ్ళల్లా ఈ రవ్వ జరిగిపోయింది ఈ రవ్వది 11వ రోజు పండుగ జరుపుకొని అత్తన్న వారి కొడుక నా పేరు చెప్పుకుంటా నా మనవడో ఇక నన్నది వేసుకుంటా సాయి తేజ అయ్యో మీరెళ్ళిపోతారా నా మనవడో మీ తాత బుచ్చిరెడ్డి పటేలు రమ్మన్నాడు కొడుక నాకు భూమి మీద ఇక్కడ ప్రసాదం ఒడిచిందిగా నేను వెళ్ళిపోతున్నా సాయి తేజ ఈడికి నా రుడాన బంధం తీరిపోతున్నదయ్యా మరి మహానుభావులే పిల్లగా మరి చూసినవా మరి రాముడి వారి ఇంటి నందున ఆత్మగల్ల ఈరవ్వ లేకపోయే మరి చూసినవా బుచ్చిరెడ్డి లేకపోయినా అని మరి కన్నబిడ్డ చూసినవా తారవ్వ కన్నబిడ్డ రాధవ్వ కన్నబిడ్డ సరోజనవ్వ మరి కొడుకు గల్ల రాధాస్వామి రెడ్డి మరి కోడలు గల్ల అరుణవ్వ వీరందరూ కలిసి తల్లిదండ్రుల పేర్ల మీద 516 దానం చేస్తున్నారు. రామ రామ నువ్వు ఎక్కడా ఓతివి నానా ఓ నాన్న బుచ్చిరెడ్డి పటేల ఓ అమ్మ ఈరవ్వ రావిడోళ్ళ ఇళ్ళల్లా మీ పేరు మాజిపోతున్నదా అమ్మా ఓ అమ్మ ఈరవ్వ నీ ముగ్గురు అల్లుళ్ళు వచ్చిండ్రు నీ ముగ్గురు బిడ్డల వచ్చినావు నీ మనవరాలు వచ్చిన ఇల్లంతా అమ్మమ్మ అని తిరుగుతాండ్రు నీ మాట మాకు వినబడతలేదు నీ రూపు మాకు వినబడతలేదు అమ్మమ్మ గింత బలగములకెళ్ళి నీకు తమ్మ దొరికింద ఈ రవ్వ తోడుగా మాతో నుండి నీడల మాతో నడిచి ఎక్కడెళ్ళి పోతీవమ్మ ఈ రవ్వ నువ్వు ఏ తొవ్వానత్తావమ్మ ఈ రవ్వ వాడదాటి నువ్వు వంగ నీ వాడ చిన్నవాయే ఏ తొవ్వానత్తావమ్మ అమ్మమ్మ అమ్మమ్మ ఈరవ్వ తాత బుచ్చిరెడ్డి పటేరా నీ బిడ్డ పిల్లలు నీ మనవరాళ్ళ వచ్చినవు తాత ఒక్కసారి మమ్మల్ని దయతోని దగ్గరికి తీసుకొని మందరించి మాట్లాడవా అమ్మమ్మ ఈరవ్వ ఈడికి నీ పేరు పెద్దల్లా కలిసిపోయిందా అమ్మమ్మ అయ్యో బలగాన్ని వాసిరావా బంధువుల వాసిరావా బలగాన్ని వాసిరావా బంధువుల వాసిరావా నువ్వెక్కడెళ్ళి రావే ఈరవ్వా
పోతా ఉన్నా తారవ్వా నా బిడ్డ రాధవ్వా రాధవ్వా నేనెళ్ళిపోతా ఉన్నా నా బిడ్డ చిన్న బిడ్డ సారోజన నా బిడ్డ నేనెళ్ళిపోతా ఉన్నా నా బిడ్డ నా బిడ్డ తారవ్వా నా బిడ్డ రానవ్వా నా చిన్న బిడ్డ సరోజనవ్వా ఇక నేను అమ్మను పోతున్న బిడ్డ మా అమ్మ లేదారి ఎల్లలా పేరు అని ఆడుతున్నరా బిడ్డ నా ముఖం చూడాలనుకుంటే పోటువల చూసుకోండి బాకి లేని దేవుడు రానవ్వా నన్ను బలగాల బాపుకపోతాడు బిడ్డ బిడ్డ సరోజనవ్వా నా బిడ్డ నేను మిమ్మల్ని వాచిగా మీ నాన్న దగ్గరికి పోతున్న బిడ్డ అయ్యో బలగల్లి వాసిరావా బంధువులా వాసిరావా నువ్వెక్కడెళ్ళి రావే రవ్వా నువ్వు మళ్ళీ ఎన్నాడత్తావమ్మా మాయమ్మ పోతా ఉన్నా నా కొడుక నేనెళ్ళిపోతా ఉన్నా నా కొడుకో కొడుక రాధస్వామి ఇలా మా అమ్మాయి రవ్వలేదని నా పేరు తీస్తావు కొడుక మీ బాబు ముచ్చిరెడ్డి దగ్గరికి నేను పోతాను కొడుక ఈడికి నా పట్టు కొడిచిపోతాను కొడుక అయ్యో నన్ను ఇచ్చిన దేవుడేమో నాకు ఇప్పినాడో నల్లిచ్చిన దేవుడేమో నాకు చెప్పినాడు నాట ఒడిసిందని నన్ను పైకి పిలిచినాడు నేనెళ్ళిపోతా ఉన్నా నా కొడుక కొడుక రాధస్వామి మా అమ్మ నాన్న లేరు అని కొడుక 11 రోజుల నుంచి ఎడుతున్నవ కొడుక ఇక నేను పోతల్లా నీ తోడబుట్టిన వాళ్ళు 3 అక్క చెల్లెళ్ళు ఉంటాను కొడుక మీరు ఒక్క తల్లి పిల్లలు కొడుక పండుగ పబ్బాల చమ్మగారిల్లని ఆశపడేస్తారు కొడుక మా అమ్మ నాన్న లేరా అని అక్క చెల్లెలని అట్టిగల్ల కొట్టకు కొడుక ఏదన్నా మాటను అంటే మనసులో పెట్టుకుంటారు పేదోళ్ళు బావలైనా నీకన్నా పెద్దోళ్ళు కొడుక ఇక నేను పోతల్లా అయ్యో ఒక్క తల్లి పిల్లాడు నా కొడుక మీరు కలిసి మెరిచి ఉండవారే నా కొడుక పోతా ఉన్నారా కొడుక నేనెళ్ళిపోతా ఉన్నారా సాయి పండుగని నేను రాను నా కొడుక పప్పాన నేను రాను నా కొడుకో కొడుక రాధస్వామి ఇక నేను పోతల్లని అక్క చెల్లెళ్ళు మీరు నలుగురు ఉంటారు కొడుక మీరు ఒక్క తల్లి పిల్లలు కలిసి మెలిసి ఉండాలి కొడుక పిల్లరా కోడి ఓరే నా కొడుక రెక్కల్లా దాసు కోరా నా కొడుక నా 3 బిడ్డల నా బిడ్డ తారవ్వ నా బిడ్డ రాధవ్వ నా బిడ్డ సరోజనవ్వ నా కొడుక రాధస్వామి పండుగ పబ్బ అయినాడు మీరు అందరు ఒక్క కాడ కూసుండి అన్నం తినక మీకు అమ్మ నాన్న అది కట్ట కొడుక ఇది మా అమ్మ నాన్న బుక్కారి మొదటి బుక్క గలవ కాడ పెడితే కొడుకు అయ్యో కాకినాడ నుంచి నేను కాకినాయి వచ్చి తింటా నేనెళ్ళి పోతా
నిన్ను నా బిడ్డల బిడ్డ వరకు చూసుకున్న బిడ్డ నా బిడ్డల దూరం ఉన్న కానీ నువ్వు నా బిడ్డ వరకు ఉన్నారమ్మా నీ చేత ఏం పెట్టినవో నేను ఏం తిన్ననో నలుగురున్న కాడ నా కోడలు గిట్లా నా కొడుకు గిట్టానని చెప్పుకోలే బిడ్డ అయ్యో నేనెళ్ళి పోతా ఉన్నానవ్వా అయ్యో నా బాకీ తీరి నాది కోడాలా మరి ఆత్మగల్ల కొడుకు కోడలు మనవరాన్లు అది చేసినందుకు బుచ్చిరెడ్డి పటేలు మరి ఆత్మగల్ల ఇరవ సర్గం ఎరని మరి పిల్లగా మరి నానమ్మ గల్ల వీరవ్వలేదా అని మరి ఆత్మగల్ల చూసినవా మరి మనవడు గల్లా మనోజు రెడ్డి మరి మనవరాలు గల్లా నిఖిలవ్వ మరి వాళ్ళ బిడ్డ గల్లా చార్మిక రెడ్డి మరి వీరందరూ కలిసి మరి ఆత్మగల్ల వీరవ్వ పేరు మీద 116 దానం చేస్తున్నారు రామ రామ ఆకాశ దీపానివో నా మనవడా మనోజు రెడ్డి ఇక నేనెళ్ళిపోతూ ఉన్నా నా మనవడా ఆ బాబగారి దేవుడే మనవరాలా నన్ను బలగాన వాపబట్టే నా మనవడా నేను ఉండరాని అన్నరా నా మనవడా నన్ను ఏ దేవుడు కూడా ఓర్వజాలకపోయే ఏ నరుడు కూడా నన్ను నమ్మజాలకపోయే మనవరాలా నిఖిలవ్వా ఇక నీ సేద బుక్కడు అన్న వదిలే బాకి ఇక నాకు తీరిపోతున్నదే అవ్వా నా మనవరాలా చార్మిక రెడ్డి ఇక నీ ఆలనా నీ పాలనా ఇక నేను చూడరా ఓరు బిడ్డ ఆ పాపగారి దేవుడి కళ్ళల్లో మన్ను పోయ్యా అందరిని వదిలిపెట్టి ఇక నన్ను తీసుకుపోతున్నాడే అవ్వా నాకు పొరుతో దొరికినది మనవరాలా రామలేకపోయే నా మనవడా ఒక్కటే ఉన్నది ఒక్కటే అదొక్కటి